ఓం సావిత్రీ సవితాభ్రకోటి రుచిరా సానంద సందోహత భావౌన్నత్య సునిర్మలాన్విత సుధీ సౌజన్య సద్భాసిత శ్రీవైభోగ శుభప్రసాద వరలక్ష్మీ సత్వసంపన్నత దేవానంత హృది స్థిత హరనుత శ్రీలాలితాం భావయే. సర్వమంత్రాన్మయ సర్వజీవాభయ సర్వధర్మాన్వయ అయినటువంటి ఆ సర్వభావాలయకి శతసహస్ర వందనాలు. ఈ లలితార్థ సుధాలహరి పరంపరలో దేవి యొక్క మంత్ర రూప గుణ వైశిష్ట్యాలని వివరించే నామ కదంబం కొనసాగుతోంది. కింద కొన్ని నామాల నుంచి పరబ్రహ్మ నుంచి పంచబ్రహ్మలతో పాటుగా సృష్టిలో ఉన్నటువంటి బ్రహ్మాత్మకాలైనటువంటి పంచ విధాలన్నిటి యొక్క రూపమైనది. వారిలో ఉన్న శక్తి స్వరూపం దేవియే అని వివరించాయి ఆ నామాలు. సత్యజ్ఞానానంద స్వరూపిణిగా దేవిని దర్శింపజేశాయి. చిన్మయీ పరమానంద విజ్ఞాన ఘనరూపిణి అనేటటువంటి కింద మూడు నామాలను. ముందు వచ్చేటటువంటి సత్యజ్ఞానానంద రూప అనే నామానికి ఇవి తొలి పలుకులు. నిర్మలానంద జ్ఞానం, నిరవధిక ఆనందం ఒక మూర్తిగా నిలిచి రూపుకడితే ఆ మనోవాచామ గోచరాన్ని ఎన్ని విధాలుగా చెప్పినా తక్కువే అవుతుంది. ఆ విజ్ఞాన స్వరూపిణి మనకు మాత అవడం మనం చేసుకున్న పుణ్యం. ఆ మాతను స్మరించి తరించడానికి ధ్యానమే సాధనం ఉంటుంది. తర్వాత నామం ధ్యానధ్యాతృధ్యేయ రూప అనే నామం. దాని యొక్క భావార్థం ధ్యాన విధానం, ధ్యానం చేసే వ్యక్తి, ధ్యాతృ అంటే ధ్యానం చేసే వ్యక్తి, ధ్యేయం అంటే ధ్యాన లక్ష్యం. అన్ని రూపాలు తానే అయినది. దీని యొక్క భావార్థ శ్లోకం లక్ష్యలక్షణ లక్షిత త్రిపుటిక సమ్యక్ స్వరూపాత్మిక జ్ఞానజ్ఞేయ సవిజ్ఞయాంతర గుణాభేదేన చావర్తితాన్ సర్వసృష్టి సమగ్ర రూప సుగుణాలంకార సంశోభిత ధ్యానధ్యాతృక ధ్యేయ రూప మహిత సిడ్నీపురీ శారదా అని. అంటే లక్ష్యలక్షణ లక్షిత త్రిపుటిక సమ్యక్ స్వరూపాత్మిక అన్నారు. అంటే లక్ష్యము దేన్ని చేరాలో లక్ష్యము, లక్షణము, ఆ చేరే విధానము, లక్షితము అంటే చేరేటువంటి వ్యక్తి, ఇవన్నీ కూడా ఇలాంటి త్రిపుటులు అంటే మూడుగా ఉన్నటువంటి త్రిపుటుల యొక్క సమన్వయ స్వరూపంతో జ్ఞానము, జ్ఞాత, జ్ఞేయముల మధ్య భేదం తొలగించేటట్లుగా ప్రవర్తిస్తూ సర్వసృష్టి సమగ్ర రూప సుగుణాలంకార సంశోభిత అన్నారు. సృష్టి మొత్తం సమగ్రమైన రూపంగా సర్వ సుగుణాలతో శోభిల్లుతూ ధ్యానము, ధ్యాత, ధ్యేయము ఒకే రూపమై వెలసినటువంటి ఈశ్వరి అని. జై చింతాయాం, జై అనే ధాతువుకి చింత అని అర్థం ఉంది. అంటే చింతనం చేయడం. జై అంటే చింతనం అనుకుంటే మననం యొక్క రూపాలే ధ్యానం, ధ్యాతృ, ధ్యేయాలు కూడాను. అంటే ఆ చింతన మననం, ఆ చింతన మననం చేయడం అనే దాని యొక్క రూపాలే ఇవన్నీ మూడును. ధ్యానం కానీ, ధ్యాత కానీ, ధ్యేయాలు కానీ. చింతన అంటే మనస్సుకు సంబంధించినటువంటి జ్ఞానం మననం చేయడం. మనకి తెలిసిన విషయాన్ని మరోసారి మననం చేసుకుంటూ ఉండడానికి చింతన అంటారు. అలాగే ఈ జ్ఞానం అంటే విశ్వాస రూపమే జ్ఞానం ఉంటుంది యోగ సూత్రం. అంటే విశ్వాసంగా ఉన్నటువంటి బుద్ధితోటి మననం చేస్తే అదే చింతన అవుతుంది. అంటే ఈ మూడింటి యొక్క సమన్వయ రూపమే దేవి అని దీని యొక్క అర్థం. ఇక పతంజలి యోగ సూత్రం ప్రకారం త్రయమేకత్ర సంయమం అంటే మూడు ఒకటైతే సంయమం అవుతుంది. సంయమం అంటే సమాధి. మూడు ఒకటైతే సమాధి అవుతుంది అన్నారు. ఆ మూడు ఏమిటి చూస్తే త్రిపుటిగా ఉండేటువంటి జ్ఞానము, జ్ఞేయము, జ్ఞాత, లేదా ధ్యానము, ధ్యాత, ధ్యేయము, లేదా దృశ్యము, దృష్టి, ద్రష్ట అంటే కనిపించేది, చూసే విధానము, చూడబడేది, చూసేవాడు. ఇవన్నీ ఇలా వాటిలో ఈ మూడింటిలోనూ కూడా ఏ భేదము లేకుండా, ఏ అంతరము లేకుండా
కలిసిపోవడమే సంయమం అంటే, అదే సమాధి స్థితి అంటారు. అవన్నీ కూడా ఒకటే అయిపోవడమే సమాధి స్థితి. ఈ త్రిపుటిలో అన్నిటి రూపం అయినటువంటి దేవి వాటిని తన రూపంతో కలిపి సాధకునికి సమాధి స్థితిని కలిగిస్తుంది అని దీని యొక్క అర్థం. అలాగా ఉపాసకుడు అంటే ఉపాసించేవాడు, భక్తుడు ఉపాసన భక్తి యొక్క విధానం, ఉపాసన దైవం అంటే అవతల పక్కన దేవుడు, ఈ మూడు ఇంకో రకంగా చెప్పాలంటే కర్త క్రియా కర్మాలను, ఈ మూడు కలిసినటువంటి త్రిపుటి అనుభూతియే దేవి అని దీని యొక్క భావం. ఈ మూడు కలిసినటువంటి అనుభూతి దేవి. ఇక ధ్యానం అంటే ధి ఆనం అని కనుక విడదీసి చూస్తే, ధి అంటే బుద్ధి, ఆనం అంటే లగ్నం చేయడం, అంటే బుద్ధిని లగ్నం చేయడం అన్నమాట. ధ్యానం అంటే బుద్ధిని లగ్నం చేయడం ఒక విషయం మీద. ఇంకొక నిర్వచనం ఆలోచన ఏవ తపః అని అంటారు. అంటే తీవ్రమైన ఆలోచన చేయడమే తపస్సు, అంటే ధ్యానమే తపస్సు. సాధకుడు తీవ్రమైన ధ్యానంతో మనసుని మంత్రంతో నడిపి దేవతను భావించడం తపస్సు. అంటే ఆ తపస్సులో మనసు బుద్ధి ఆ మంత్రదేవతలో లీనమయ్యి అటువంటి తాదాత్మ్య స్థితిని పొందుతుంది. అంటే ఈ మాంసమయమైనటువంటి శరీరం మంత్రమయం అవుతుందన్నమాట. అదే మంత్ర చైతన్యం. ధ్యానం ధ్యాత ధ్యేయం వీటన్నిటిలో ఉన్నటువంటి చైతన్యమే, ఆ చైతన్యమే దేవి. అంటే ఆ విధంగా తాదాత్మ్య స్థితిని పొందినటువంటి చైతన్యం అమ్మాయికి రూపమే. అది ధ్యాన ధ్యాతృ ధ్యేయ రూపంగా కనబడుతుంది అని. ఇక యోగంలో అష్టాంగాలు ఉన్నాయి, 8 అంగాలు. 8 అంగాల్లోనూ 6వది ధ్యానం. అంటే ప్రత్యేకతానత ధ్యానం అని యోగ సూత్రం. అంటే ఏకాగ్ర చిత్తంతో మనసులో చేసేటువంటి మనమే ధ్యానము అనే భావం. అంటే అటువంటి ధ్యానాన్ని జాతని ధ్యేయాన్ని కూడా కలిపినటువంటి ఒకే రూపం దేవి అని. ఈ ధ్యానం అనేది 2 రకాలు, సగుణ ధ్యానం, నిర్గుణ ధ్యానం అని. సగుణ ధ్యానంలో అంటే ఏదో ఒక విగ్రహాన్ని పెట్టుకుని ఆ విగ్రహంలో దేవతను ఊహించుకుని తద్వారా సాధన చేయడం. దాంట్లో ధ్యానం జాతృ అంటే ధ్యానం చేసేవాడు, ధ్యేయం అంటే చేయబడినటువంటిది, ధ్యానం అంటే చేసే పద్ధతి. ఈ 3 కూడా ఉంటాయి, కనబడుతుంటాయి ఈ 3. నిర్గుణ ధ్యానం అయితే అక్కడ ఈ విగ్రహం ఏముండదు, ఏముండదు, మనసులోనే, అంతా మనసులోనే. అంటే అన్నీ ఒకటే, ధ్యానమే అది. అలా అన్నీ ఒకటే రూపమైనది అంటే నిర్గుణ ధ్యానం చేయమని నా అమ్మ యొక్క ఉద్దేశం. ఇక ఈ శరీరం అంతా కూడా నామరూప వికారాత్మకమే కదా, ఈ నామరూపాలతో కూడిందే శరీరం. అలాగే అంతఃకరణ ప్రవృత్తులు అంటే మనోబుద్ధి చిత్త అహంకారాలు, అంతఃకరణ ప్రవృత్తులు, ఇంద్రియాలు, ఇవన్నీ కూడా ఒకే దృష్టిగా పరబ్రహ్మ వైపుకు వెళ్ళడం సాధ్యమైతేనే సరైన ధ్యానం కుదురుతుంది. అలా నామరూపాత్మకాలైనటువంటి చైతన్య అవస్థలన్నింటినీ బ్రహ్మవైపుకు తిప్పి బ్రహ్మతో కలపడానికి సహకరించే మొదటి మెట్టు యోగం. అంటే ధ్యానానికి బలాన్ని చేకూర్చే ఉపకారం చేసేది క్రియ, అది యోగం. అది ఈ యోగాలు మళ్ళీ వివిధ రకాలుగా ఉంటాయి. జ్ఞానయోగం, కర్మయోగం, భక్తి యోగం, మంత్రయోగం, హఠయోగం, లయయోగం, క్రియాయోగం, ఇలా ఎన్నో ఉన్నాయి. అంటే ప్రాణాయామాన్ని మొదలుపెట్టుకుని ఈ యోగ సాధన ద్వారా ధ్యాన ప్రక్రియతో బ్రహ్మానుభూతిని కలిగించేది ధ్యానధ్యాతృధ్యేయ రూప అనేటటువంటి దేవి. ధ్యానం అంటే బుద్ధిని పరబ్రహ్మమైన లగ్నం చేయడం అని కనుక భావిస్తే, ఆ లగ్న స్థితిలో బ్రహ్మజ్ఞానాన్ని మననం చేసి అనుభూతిని పొందడం అనేటువంటి క్రియారూపమే దేవి అంటోంది ఈ నామం. ఈ క్రమంలో ఉన్నటువంటి 3 వస్తువులు అంటే ధ్యాన ధ్యాతృ ధ్యేయ, ఈ 3 వస్తువులు కూడా దేవి రూపమే అనడంలో అంతా పరబ్రహ్మ స్వరూపమైనటువంటి తత్వభావాన్ని చెబుతోంది ఈ నామం. ఇక యోగాంగాల్లో ఒకటైన ధ్యానాన్ని చెప్పడంలో యోగ విధానం కూడా దేవి స్వరూపమే అనే అర్థం, అనే అంతరార్థాన్ని కూడా అందిస్తోంది. యోగదా యోగ్య అంటారు కదా, యోగదా అంటే యోగా ఇచ్చేది అర్థం. అలాంటి యోగ సాధన, తత్వచింతన, జ్ఞాన మనన, బ్రహ్మ భావన ఆ పరమేశ్వరే. ధ్యాన మార్గానికి అనుసంధించి ధ్యేయమైనటువంటి పరబ్రహ్మను అర్థం చేసుకొని అనుభూతిని పొందడమే సాధనా లక్ష్యం అన్నది కిందటి నామం. అలా ఆ త్రిపుటి స్వరూపమైనటువంటి ఆ 3గా ఉన్నటువంటి స్వరూపమైన శక్తిగా దేవిని ధ్యానించమని కూడా
సందేశం అందులో కనబడుతుంది మనకి. అన్నీ ఒకటే, అంతా బ్రహ్మమే అనే భావన అనుభూతిని పొందడానికి యోగ మార్గంలో ఉన్నటువంటి ధ్యానమే యుక్తమైన సాధనా విధానం అనేటువంటి అంతర్గతమైన ధ్వని రూపక భావం కూడా ఇందులో కనిపిస్తుంది ఈ నామంలో. ఆ దేవి యొక్క లౌకిక జగద్ధర్మాలకి అతీతం ఉంటుంది ఆ తర్వాత నామం. దేవిని ఈ లౌకికంగా ఉన్నటువంటి జగత్తులో ఉన్న ధర్మాలన్నిటికీ కూడా దేవి అతీతమైనది అంటోంది. అంటే ఈ నామం నుంచి కూడా 19 నామాల్లో జీవేశ్వర విభాగాన్ని, అంటే జీవుడు ఈశ్వరుని యొక్క విభాగం, వాళ్ళిద్దరి యొక్క తేడా, దేవి యొక్క ఈశ్వర తత్వాన్ని వర్ణిస్తున్నారు. ఈ వచ్చే నామం ధర్మాధర్మ వివర్జిత అనేది. అంటే దాని యొక్క అర్థం ధర్మాలంటే విధులు, చేయవలసినవి చేయదగినవి. అధర్మాలు అంటే చేయకూడనివి చేయరానివి, ఆ రెండూ కూడా లేనిది అర్థం. ధర్మము అధర్మము కూడా లేనిది ఇవిడే. దీని యొక్క భావార్థ శ్లోకం శిష్టాచార పరంపరాక్రమగతా ధర్మా విరుద్ధాం శృతి తద్ధర్మాత్ ప్రతికూలనాశనకరాన్ సంఘేన వ్యక్తిర్గణాన్ సచ్చీరద్గుణభూషిత ఘనసురాదేత సుధీరాన్విత ధర్మాధర్మ వివర్జిత గుణయుత సిడ్నీపురీ శారదా అని. అంటే శిష్టాచార పరంపరాక్రమగత ధర్మ విరుద్ధాం శృతి అన్నారు. అంటే వ్యక్తికి సంఘానికి వర్తించేటటువంటి కర్మలు సక్రమంగా ధర్మబద్ధంగా పరంపరంగా వస్తున్నటువంటి వేదధర్మానికి విరుద్ధం కానటువంటి కర్మల్ని ప్రోత్సహిస్తూ ధర్మ విరుద్ధమైనటువంటి కర్మలు చేసేటువంటి ఆలోచనలను నిర్మూలిస్తూ తద్ధర్మాత్ ప్రతికూలనాశనకరాన్ సంఘేన వ్యక్తిర్గణాన్ సచ్చీరద్గుణభూషిత అన్నారు. అంటే మంచి గుణశీల సంపదలతో శోభిల్లుతూ విధులు నిషిద్ధాలు ఏమీ కూడా తనకు లేనటువంటి ఈశ్వరి. ఇక ధర్మాలంటే వేదశాస్త్ర విహితమైన కర్మలు, అంటే వేదము శాస్త్రాలు చెప్పినటువంటి కర్మలు, విధులు అంటే చేయవలసిన పనులు, కర్మలు అంటే చేయదగిన పనులు. అధర్మాలంటే శాస్త్రం నిషేధించిన కర్మలు, అంటే ఇది ఇలా చేయరాదు, ఇది మంచిది కాదు అని చెప్పేవి. ఇలా చేయరాదు అనేది నిషేధం, ఇది మంచిది కాదు అని చెప్పేది చేయకుండా ఉండమని చెప్పే సందేశం. ఇవి వ్యక్తుల యొక్క ప్రవర్తనకి, మానవతా పరిరక్షణానికి సంబంధించినవి, సమాజ నిర్వహణకి తోడ్పడేవి, నైతిక ప్రవర్తనను ప్రోత్సహించేవి. వాటికి విధానాలు ఫలితాలు ఉంటాయి ప్రతిదానికి. సృష్టికి అతీతంగా ఉండి సృష్టి అంతా వ్యాపించి ఉండి అంతటికీ మహారాజ్ఞి అయినటువంటి దేవి వీటన్నిటికీ అతీతురాలు. అంటే ధర్మాధర్మాలు ఆమెకు దూరంగా ఉంటాయి అని భావం. ఇక వేదంలో చెప్పినటువంటి కొన్ని సామాన్య ధర్మాలు చూస్తే, ఉదాహరణకి సత్యం వద, ధర్మంచర. సత్యం వద అంటే సత్యం చెప్పున ఆయన, ధర్మంచర ధర్మంగా ప్రవర్తించు, స్వాధ్యాయాన్మా ప్రమదితవ్యం అంటే వేదాన్ని అభ్యసించు, సత్యాన్న ప్రమదితవ్యం, ధర్మాన్న ప్రమదితవ్యం, భూతాన్న ప్రమదితవ్యం, దేవపితృకార్యాభ్యం న ప్రమదితవ్యం, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి వేదంలో. ఇవన్నీ కూడా వ్యక్తి యొక్క సమాజపరమైనటువంటి ఐహికమైన ధర్మాలు ఇవన్నీ. దేవి లోకాతీతమైంది కాబట్టి ఆమెకు ఆ ధర్మాధర్మాలకు కూడా అతీతమైంది ఆవిడ. కాబట్టి ఆ ధర్మాధర్మాలు ఆవిడికి అంటవు. కానీ ఆ విధంగా అలా అనుకుని ఆమె ధర్మంగా ఉండదు అనుకోకూడదు. ఈ ధర్మాధర్మాలకు అతీతంగా ధర్మాన్ని పాలిస్తూ అధర్మాన్ని శిక్షిస్తూ ఉంటుంది అని అర్థం. ఇక ధర్మం అంటే గొప్పగా ధరించేది అని అర్థం. దాని యొక్క ఉత్పత్తి చూస్తే గొప్పగా ధరించేది అంటే వ్యక్తి యొక్క సామాజిక ప్రవర్తనని ఉన్నతంగా నిలిపేది ధర్మం అని భావం. అంటే గొప్పగా ధరిస్తుంది. ఆ నిషిద్ధాన్ని చెప్పేది అధర్మం. ఈ రెండింటికి దూరంగా ఉన్న దేవి అంటే జగద్ధర్మానికి అతీతంగా ఉంది. జగద్ధర్మానికి అతీతంగా ఉండి జగత్తును పరిపాలిస్తోంది అని అర్థం. ఇక ధర్మాధర్మాలు దేశకాల సమాజాలకు అనుగుణంగా ఉంటాయి. ఒక చోట ధర్మంగా ఉన్నది ఇంకొక చోట అధర్మంగా కనపడవచ్చును. కానీ అన్నిటికీ సమానమైనటువంటి నిత్య సత్యాలు నిత్య ధర్మాలు కొన్ని ఉంటాయన్నమాట. అయినా సరే వాటి అన్నిటికీ కూడా అతీతంగా నిలిచి దేశకాలానికి సంబంధం లేకుండా సృష్టిని నిర్వహించేటటువంటి దేవి వాటి అన్నిటికీ అతీతురాలు అని
ధర్మాధర్మాల చేత విడువబడింది. అంటే ఈమె ధర్మాధర్మాలను విడిచిపెట్టలా, ధర్మాధర్మాలే ఈవిడికి దూరంగా ఉన్నాయి అని అర్థం. అంటే ధర్మాధర్మాలు రెండూ లేనివి, దేశకాలాలకు అతీతంగా ఉండి వాటికి సంబంధించిన ధర్మాధర్మాలకు కూడా అతీతంగా ఉంది అని అర్థం. ఇక భగవద్గీతలో సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః అంటాడు భగవానుడు. అంటే అర్జున, ధర్మాధర్మాల నిర్ణయం నాకు వదిలిపెట్టి నీకు విధించినటువంటి పనిని నీవు త్రికరణ శుద్ధిగా చెయ్యి, దాని పాపపుణ్యాలు నేను చూసుకొని మోక్షాన్ని ఇస్తాను అని. అలాగే సంవర్త స్మృతి అని ఒక స్మృతి ఉంది. అందులో దేశే దేశే ఆచార పాలం పర్యక్రమాగత ఆమ్నాయై అవిరుద్ధశ్చ సధర్మ పరికీర్తిత అని ఉంది. అంటే దేశ దేశాలలో ఉన్నటువంటి పరంపరగా వచ్చేవి వేద విరుద్ధం కానివి అయినటువంటి ఆచారాలే ధర్మాలు. దేశకాలాతీతమైనటువంటి దేవి వీటన్నింటికీ అతీతురాలు. అంతేకాకుండా నిర్వికార చిద్రూపిణైనటువంటి దేవికి ఏ క్రియలు లేవు కాబట్టి ఆమె క్రియలు లేవు కాబట్టి ఆమెకు ధర్మం లేదు, అధర్మం లేదు. కాబట్టి ధర్మాధర్మ వివర్జిత అనేది ఆమె క్రియలు లేవు అని చెబుతోంది. ఇక అగస్త్య మహర్షి వచనం ప్రకారం చూస్తే ధర్మం మోక్షానికి, అధర్మం బంధానికి కారణాలు. అంటే ఆ మోక్ష బంధాలు రెండూ లేనిది అని అర్థం. అలాగే ఇవి ధర్మం శక్తి స్వరూపం, అధర్మం శివస్వరూపం. దేవి నిర్గుణ స్వరూపం కాబట్టి రెండింటికి సంబంధం లేదు కాబట్టి ఆమెని ఈ ధర్మాధర్మాలు రెండు విడిచిపెట్టేయండి, అంటే వాటికి అతీతమైనది అని భావం. ఇక నానార్థ నిఘంటువులో చూస్తే వర్జనం అంటే అభివృద్ధి అని కూడా అర్థం ఉంది. అంటే ధర్మాధర్మాలు శక్తి శివస్వరూపాలు అయితే వాటి అభివృద్ధి కారణమే ధర్మాధర్మ వివర్జిత. అంటే ధర్మాధర్మాలకి అంటే శివశక్తి స్వరూపానికి అభివృద్ధి కారణం దేవి అని. అలాగే ధర్మాధర్మాలు ప్రకృతి పురుష స్వరూపాలు, వాటితో ఆ ప్రకృతితోటి పురుషులతో సంబంధం లేనటువంటి దేవి అని. అవి ధర్మాధర్మాలు కర్మలు ఉన్న వారికే ఉంటాయి, కర్మలు చేయగలిగిన వాడికి ధర్మం అధర్మం ఉంటుంది. కర్మలు లేని వారికి అవేం లేదు. దేవి కర్మాలకు అతీతమైంది కాబట్టి ఆమెకు ధర్మాధర్మ ప్రసక్తి, వాటి పుణ్యపాపాల ఫలముల ప్రసక్తి కూడా లేదు. అలాగే వేదశాస్త్రాలు కూడా ఈ ఇహలోకంలో ఉన్నటువంటి అజ్ఞానులు కర్మ చేసేవారి కోసమని విధి నిషేధాలను సూచిస్తాయి, అవి బోధిస్తుంటాయి. కనుక వారికే ఈ ధర్మాధర్మాలన్నీ. జ్ఞానస్వరూపుడైనటువంటి దేవికి వాటి ప్రసక్తే లేదు. ఇక ధర్మం అంటే సంకల్పం తీసుకుని, ఆ అంటే ఈశ్వరుని యొక్క ధర్మ అంటే సంకల్పం, అధర్మ అంటే ఈశ్వరుని యొక్క సంకల్పాన్ని వివర్జిత అంటే వదిలిపెట్టేది. అంటే ధర్మ అంటే తన సంకల్పాన్ని, అధర్మ అంటే ఈశ్వరుని సంకల్పాన్ని వివర్జిత వదిలిపెట్టేది. సృష్టి లయమైపోయే కాలంలో ఈశ్వర సంకల్పాన్ని అంటే ఈ సమస్త సృష్టిని చేయాలనేటువంటి ఈశ్వర సంకల్పాన్ని వికల్పంగా మార్చేసి తన ధర్మాన్ని కూడా తన సంకల్పాన్ని కూడా తీసేసుకుని వర్జించుకుని తాను మాత్రమే ఉండేది అని అర్థం. ఇక ఇందులో రహస్యమైన నామాలు 2-3 ఉన్నాయి. ఒకటి ధర్మ అంటే ధీయతే అనేనైతే ధర్మ అని. అంటే ధర్మం అంటే గొప్పగా ధరించున్నది అని అర్థం, సర్వాన్ని ధరించేది అని పరమార్థం. బ్రహ్మం యొక్క సంకల్పాన్ని ధరించినటువంటి మహామాయ ఈమె, అందుకని ఆమె పేరు ధర్మ. ఇంకొక నామం అధర్మ అని కూడా ఉంది. అధర్మ అంటే మామూలుగా ధరించే వస్తువు, ధారణ అన్నీ తానే కాబట్టి ఇక ఒక్క ధరించడం మాత్రమే కానిది. అధర్మ అంటే ధరించనిది అర్థం. అంటే ఈ 3 వస్తువుల్లో ధరించడము, ధరించే వస్తువు, ధారణ ఈ 3 తానే కాబట్టి అందులో ఒకటి మాత్రమే కాదు 3 అని చెప్పడానికి అధర్మ అనే నామం. ఇక వివర్జిత అనేది అంటే సర్వాన్ని వర్జించింది, అన్నీ వదిలిపెట్టింది అని అర్థం. ఏ భావన కలిగినా ఆ భావనా సంకల్పాన్ని వదిలిపెట్టి దానికి అతీతమైనది మహామాయా స్వరూపం. చివరకు తనదైన సంకల్పము, ఈశ్వరుని యొక్క సంకల్పము నెరవేరిన తర్వాత వాటిని కూడా వదిలిపెట్టేది, అంటే అన్నిటినీ వదిలిపెట్టేది కాబట్టి ఆమె వివర్జిత. దేశకాలాలకి ప్రకృతి పురుషులకి సంబంధించినటువంటి ధర్మాధర్మాలు దేవికి వర్తించవు అన్న ఈ నామంలో లోకాతీత అయినటువంటి ఈశ్వరి ఆ లోకాలకు అనువర్తించే ధర్మాధర్మాలు కూడా
అతీతమైనది అన్నటువంటి భావం వ్యక్తం అవుతోంది. దేవి ధర్మాధర్మాలను వదిలిపెట్టింది కాబట్టి తనకి ధర్మాధర్మాలు అంటవు అనుకోకుండా లోకాలకు పరిమితాలైనటువంటి ధర్మాలు, ఈ ధర్మాలు అధర్మాలు కూడా దేవిని అందుకోలేక, ఎక్కడో లోకాతీతంగా ఉన్నటువంటి దేవిని అందుకోలేక, నిర్గుణ పరబ్రహ్మస్వరూపమైనటువంటి దేవిని అందుకోలేక ఆ ధర్మాధర్మాలే ఆమెను వదిలి దూరంగా ఉన్నాయి అని అసలు భావం. ఈ ధర్మాధర్మాలు శక్తి శివపరాలుగా, వర్జనం అంటే అభివృద్ధి అని ఇంతకు చెప్పినట్టుగా ఆ రెండింటి చేత వృద్ధి అయినదని తీసుకుంటే శ్రీ విద్య పంచదశి మంత్రమే దేవి అని ఈ నామంలో ఉన్నటువంటి రహస్యమైన అర్థం. అలా మంత్ర సమృద్ధ, ధర్మ సంబద్ధ, శాస్త్ర సంవర్ధ ఆ పరమేశ్వరే. ధ్యాన జ్ఞానాలకు మాత్రమే వశమయ్యేది, దేశకాలాలకు ధర్మాధర్మాలకు అతీతమైనది దేవి అన్నటువంటి క్రింద నామాలు ఆమెను ఎలా సమీపించాలో సూచిస్తున్నాయి. ఏకాగ్రచిత్త నిర్ధ్యాత అనేటటువంటి త్రిశ్రీనామం చెప్పినట్టుగా ఏకాగ్రమైన మనసుతో, ఏకైక ధ్యేయంతో, ఏకార్థ భావంతో దేవిని కనుక ధ్యానిస్తే ఆ దేవి యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చని ఆ నామాల యొక్క సారాంశం. సర్వాతీతమైనటువంటి దేవికి ధర్మాధర్మాల ప్రసక్తే ఉండదు. అలా అని అందరూ వాటిని వదలమని కాదు భావం. సాధనాక్రమంలో తురీయ స్థితికి చేరే వరకు కూడా నామరూప సంకల్ప వికారాలు ఉన్నంత వరకు కూడా దేశకాల విధి నిషేధ ధర్మాలని పాటించవలసిందే అనేటువంటి ఆదేశం, సమన్వయమైన సందేశం కూడా ఆ నామం నుంచి మనం గ్రహించాలి. ఇలా వివిధ రూపాలుగా దేవి ఉంది అని చెప్తూ మొత్తం ఈ విశ్వం అంతా ఆమె రూపమే అంటోంది. విశ్వరూప అనే తర్వాత నామం. ఈ విశ్వరూప అనే నామానికి బాహ్యమైన అర్థం చూస్తే విశ్వమే రూపముగా కలిగినది, లేదా విశ్వం యొక్క రూపం తనదే అయినది అనేటువంటి అర్థం దానికి భావార్థ శ్లోకం జాగృస్వప్న సుషుప్త్యతీత తుర్యావస్థాదు జీవాత్మకం చైతన్యాత్మక పంచకోశ నియమా సమ్యక్ సుధీరైర్గుణా తద్విశ్వాత్ తవ భేదలేశమతులం బ్రహ్మాండ విశ్వాయుతం సృష్టిత్కారణ విశ్వరూప వినుత సిడ్నీపురీ శారదాని. అంటే జాగృస్వప్న సుషుప్త్యతీత తుర్యావస్థాదు జీవాత్మకం అంటే జీవులకు ఉండేటటువంటి జాగృత్, స్వప్న, సుషుప్తి, తురియ అనేటువంటి అవస్థల్లో అన్ని అవస్థల్లోనూ కూడా చైతన్య రూపంగా ఉంటూ దేహంలో ఉన్నటువంటి పంచకోశాలని నియమించేటటువంటి సమర్థత కలిగి అదే చైతన్య సూత్రంతో విశ్వంలో ఉన్నటువంటి అన్ని బ్రహ్మాండాలను కూడా నియంత్రిస్తూ సృష్టి కారణమై విశ్వమంతా తనదే రూపమైనటువంటి ఈశ్వరి. తద్విశ్వాత్తవ భేదలేశముతలం బ్రహ్మాండ విశ్వాయుతం సృష్టికారణ అన్నారు. అందుకే అంటే అదే సూత్రంతో దేహంలో ఎటువంటి సూత్రం ఉపయోగిస్తున్నారో అదే సూత్రంతో విశ్వంలో ఉన్నటువంటి బ్రహ్మాండాలను కూడా నియంత్రిస్తోంది దేవి అని అర్థం. ఇక బ్రహ్మాండాలని పిండాండాలని కూడా ఒకే చైతన్య స్థితితో నిర్వహిస్తూ విశ్వమంతా తానే అయినది అనేటువంటి భావం వచ్చినటువంటి ఈ శ్లోకంలో బ్రహ్మాండాల్లో ఉండేటువంటి గ్రహాలు, నక్షత్రాలు, ఇంకా ఈ మధ్య కనబడుతున్నటువంటి గ్రహ నక్షత్ర సముదాయాలు, గెలాక్సీలు, నెబ్యులాలు, బ్లాక్ హోల్స్ వాటన్నింటినీ కూడా ఏ శక్తితో సమర్థవంతంగా నియంత్రిస్తోందో అదే చైతన్యంతో పంచకోశాత్మకమైనటువంటి జీవుల దేహాల్లో ఉన్నటువంటి అన్ని అవస్థల్ని, అన్ని సంకల్పాలని కూడా నిర్వహిస్తోంది దేవి. కనుక మొత్తం విశ్వం అంతా నిండి ఉండి బ్రహ్మాండాల నుంచి ఇటు పిండాండాల వరకు కూడా అంతా నిండి అంతా తన రూపమే అయినది, తానే ఆ విశ్వరూపం అయినది అని అర్థాలు. ఈ విశ్వసృష్టి విధానాల గురించి ఎన్నో గ్రంథాల్లో ఎన్నో రకాలుగా చెప్పబడింది. స్థూలంగా చెప్పాలనుకుంటే పరబ్రహ్మానికి ఒకసారి తాను భవిష్యాం ప్రజాయే ఏది అనే కోరిక కలిగింది. అంటే తాను ఎక్కువ కావాలని కోరిక కలిగింది. ఆ కోరిక సంకల్పం నుంచి వచ్చినటువంటి మాయాశక్తి బిందువు స్పందం ప్రతిస్పందనతో కలిపి ఆ బిందువు స్పందించడం ప్రతిస్పందించడంతో
ఒక కాంతి, అద్భుతమైన కాంతి, ఒక నాదం ఉద్భవించాయి. అక్కడి నుండి మహత్తు అహంకారం పుట్టాయి. దాని నుంచి సూక్ష్మ రూపంలో ఉండేటటువంటివి పంచతన్మాత్రలు వచ్చాయి. వాటిలో 5 జ్ఞానశక్తులు, 5 క్రియాశక్తులు ఉన్నాయి. జ్ఞానశక్తులు జ్ఞానేంద్రియాలకి, క్రియాశక్తులు కర్మేంద్రియాలకి మూలాలు. తర్వాత అంతఃకరణ చతుష్టయం ఏర్పడింది. అంతఃకరణ చతుష్టయం అంటే మనో, బుద్ధి, చిత్త, అహంకారాలు. ఇవన్నీ కలిసి ప్రాణాలను పుట్టిస్తున్నాయి. పంచతన్మాత్రలు పంచభూతాల సృష్టికి కారణమయ్యాయి. ఇలా మొత్తం 96 తత్వాలతోటి సృష్టి అంతా నిర్మాణమైంది. ఆ తత్వాల సమాహారంగానే మానవ జాతితో సహా అన్ని జీవరాశులు ఉద్భవించాయి. అంతఃకరణ కారణమైనటువంటి శక్తి పరమాత్మ, ప్రాణాకారంతో ఉన్న శక్తి సూత్రాత్మ అంటే జీవాత్మ. ఈ 2 కారణ శక్తులని అనుసరించి ఉండే శక్తి అంతరాత్మ. ఇలా ఉద్భవించినటువంటి సృష్టి అంతా ఒక కాలపరిమితికి లోబడి ఉంటుంది. కాలం అయిపోగానే అది లయమైపోతుంది. అంటే అవ్యక్తంలో నుంచి వ్యక్తంగా వచ్చింది తిరిగి మళ్ళా అవ్యక్తంలోకి చేరుతుంది. పూర్ణమైనటువంటి బ్రహ్మంలోంచి వచ్చి తిరిగి మళ్ళా పూర్ణంలోకి చేరుతుంది. ఈ పిండాండాలన్నీ బ్రహ్మాండాల్లోకి, బ్రహ్మాండాలన్నీ ఆ పరబ్రహ్మంలోకి చేరుకుంటాయి. ఈ మొత్తం విశ్వసృష్టి విధానాన్ని మాయాశక్తిగా వివిధ రూపాలుగా నిర్మించి వ్యాపించి నిర్వహించే దేవి గనక విశ్వరూప అని ఆమెకు అర్థం. ఇక జాగ్రత్త అవస్థ అంటే జీవులు మెలకువతో ఉండే స్థితికి మూలమైనది. అది విశ్వరూప అనే దేవి యొక్క చైతన్య రూపమేది. ఇక ఉపనిషత్తులు చెప్పబడినటువంటి వేదాంతపరంగా చూస్తే జాగ్రత్త అవస్థలో ఉన్నటువంటి జీవుడికి విశ్వడు అని పేరు. చైతన్యంతో ఉన్న జీవులందరి రూపము తానే అయినది, లేదా ఆ చైతన్యమే తాను అయినది అని విశ్వరూప అంటే అర్థం. అటువంటి ఆ విశ్వని యొక్క రూపమే విశ్వరూప అంటే. అలాగే విశ్వం అనేటువంటి ఆమె రూపమే, ఆ విశ్వని యొక్క రూపమే తానైనది అని. ఇక వేదంలో పురుష సూత్రం అంటారు కదా, సహస్ర శీర్ష పురుష సహస్రాక్షి సహస్రపాద్ అంటారు కదా. అంటే మొదలుపెట్టి సభూమి విశ్వతో ఊర్త్వా అతిష్టశాంగులం అని మొదలుపెట్టి పద్భ్యాం భూమి శ్రోతాత్ తథా లోకాగుమ్మ కల్పయన్ అంతవరకు కూడా విశ్వరూపాన్ని వివరించడం జరిగింది పురుష సూత్రంలో. అంటే అలా విశ్వమంతా దేవిలో ఉన్నది కనుక ఆమె విశ్వరూప. మరొక అర్థంలో ఈ విశ్వరూపాన్ని విడదీసి స్వరూప అని కనుక చూస్తే, స్వరూప, స్వ అంటే శునకం, జంతువు, పశువు అని అర్థం. అంటే స్వరూప అంటే పశు రూపంలో ఉన్నది. అంటే పోగొట్టేది, అంటే పశుభావాన్ని పోగొట్టేది, స్వభావాన్ని పోగొట్టేది, అంటే నీచమైనటువంటి అల్పమైన భావాలను పోగొట్టేది. దీనిని ఈ నామాన్ని కనుక ఉచ్చరిస్తే పశుభావం నశిస్తుంది అని మతశాస్త్రం చెబుతోంది. ఇక శుక్లపక్షం కృష్ణపక్షం తీసుకుంటే నెలలోను శుక్లపక్షం యొక్క 4వ రోజు రాత్రి, చతుర్దశి రాత్రి పేరు విశ్వరూప. అలాగే కృష్ణపక్ష పంచమ దినమైనటువంటి ఆ రోజున పగలు పేరు విశ్వరూప. కాబట్టి అంటే స్థాళీపరాగ న్యాయంలాగా అన్ని తిథులు అహోరాత్రాలు రూపములుగా కలిగిన దేవి అని అర్థం. ఇక శుక్ల కృష్ణపక్ష ఉభయ దివారాత దేవతా స్వరూపిణి ఆవిడే. అంటే రెండు పక్షాల్లోనూ రాత్రి పగలు కూడా తానే అయినది అని. లేకపోతే ఈ నామంలో ఒక శ్లేష కూడా ఉంది. అంటే రెండు అర్థాలు ఉన్నాయి. అంటే ఒక అర్థంలో రాత్రి, ఒక అర్థంలో పగలుగా చెప్తే సర్వరాత్రులు సకల దినములు చెప్పినట్లు అవుతుందని గ్రహించమని దీని యొక్క భావం. ఆ 15 దివారాత్రాల్లో అంటే పగలు రాత్రులతో కలిపి 15 వర్ణాలను కూర్చి పంచదశీ విద్యను సృజించింది వైదేహి అయినటువంటి కామేశ్వరి. అందుకే దేవి పంచదశి దేవతా స్వరూపం. కనిపించే సర్వము, కనిపించని సర్వము, ఆ రెండిటికీ అతీతమైన పరాపరిపూర్ణము, ఇంకా సర్వము, పరాశూన్యము అంతా నిండి ఉన్నది విశ్వరూప. ఇక యోగ వేదాంత పరంగా చూస్తే స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం, మహాకారణ శరీరం అనేటువంటిది ఉంటే ఈ దేహాలన్నిటి యొక్క స్వరూపిణి ఆమె. అలా విదేహాల్లో అంతటా నిండి అన్ని రూపాలు అయిన దేవి అని దీని యొక్క భావం. శ్రీ విద్యాపరంగా విశ్వం అనేది బ్రహ్మాండం అనేది అయితే బ్రహ్మాండ చక్రమే శ్రీచక్రం. ఆ శ్రీచక్ర స్వరూపిణియే విశ్వరూప అంటే.
దేవి భాగవతంలో సప్తమ స్కంధంలో దేవతలు తారకాసురుడిని బాధలు పడలేక ఓ దేవిని ప్రార్థిస్తారు. ఆమె వారికి సాక్షాత్కరిస్తుంది. సాక్షాత్కరిస్తే అందులో హిమవంతుడు అంటాడు, ఆమె యొక్క విశ్వరూపం చూడాలని దేవతలందరికీ ఉందమ్మా, నీ యొక్క విశ్వరూపాన్ని ఒకసారి చూపించు అంటాడు. అప్పుడు దేవి చూపించిన విశ్వరూపాన్ని 10-12 శ్లోకాల్లో అద్భుతంగా వర్ణిస్తారు. అందులో 1-2 శ్లోకాలు విశ్వం హృదయమిత్యాహు పృథివీ జగనం స్మృతం నభస్థలం నాభిసరో జ్యోతిశ్చక్రమునస్థలం మార్లోకస్తు గ్రీవాస్య జనో లోకో ముఖం స్మృతం తపో లోకో లలాటస్తు సత్యలోకాదస్థిత ఇంద్రాదయో బాహవహస్యు శబ్దస్తో శ్రోత్రం మహేషితు అంటాడు. అంటే ఆ విశ్వరూపం యొక్క ఆకారం ఎలా ఉందంటే ఈ విశ్వం అంతా కూడా ఆమె యొక్క హృదయం, అలాగే పృథివీ భూమి ఆమె యొక్క జగనం అంటే నడుము, నభస్థలం ఆకాశం ఆమె యొక్క నాభి, జ్యోతిశ్చక్రం అంతా కూడా ఆవిడ యొక్క హృదయం, ఆవిడ యొక్క హృదయం, మహర్లోకం అంతా కూడా ఆమె యొక్క కంఠం, జనోలోకం అంతా కూడా ఆమె యొక్క ముఖం, తపోలోకం అంతా కూడా లలాటం, సత్యలోకం అంతా కూడా ఆమె దాని మీద ఉన్నది. ఇక ఇంద్రాదులందరూ కూడా ఆమె యొక్క బాహువులు, ఇక చెవులు ఆమె శబ్దం, మహేషుడు శబ్ద స్తోత్రం మహేష శివుడు. ఈ విధంగా అంత విశ్వరూపం చూపించింది ఆ భాగవతం, దేవి భాగవతంలో. అలాగే భాగవతంలో కూడా విష్ణువు యొక్క విశ్వరూపాన్ని దేవతంగా సందర్శించి కీర్తిస్తారు. భాగవతంలో, మహాభాగవతంలో ఉంది. ఇక భగవద్గీతలో చెప్తే 11వ అధ్యాయం అంతా విశ్వరూప సందర్శన యోగమే, అంతా భగవంతుడు విశ్వరూప వర్ణనే. దేవా పృథివ్యో ఇదమంతరం హి వ్యాప్తం త్వయైకేన దిశస్య సర్వాః దృష్ట్వా అద్భుతం రూపముగ్రం తవేదం లోకత్రయం ప్రవ్యేదం మహాత్మన్ అంటాడు అర్జునుడు. మహాత్మా వణిపోతూ అంటాడు విశ్వరూపాన్ని చూసి. మహాత్మా, భూమి ఆకాశము ఆ మధ్య భాగం అంతా కూడా అన్ని దిక్కులా నీవే వ్యాపించి ఉన్నావయ్యా. లోకత్రయం అంటే 3 లోకాలు, 3 రకాల మనుషులు ఉంటారు. అనుకూలులు, ప్రతికూలులు, మధ్యస్థులు అని, తటస్థులు అని. ఈ 3 రకాల లోకులు కూడా అద్భుతమై ఉగ్రమైనటువంటి నీ రూపం చూసి భయపడుతున్నారయ్యా అని అంటాడు అర్జునుడు విశ్వరూపం చూసి. ఇక ఈ విశ్వరూప అనే నామంలో ఉన్నటువంటి రహస్యనామాలు చూస్తే ఒకటి విరూప అనేది. విరూప అంటే విశిష్టమైన రూపం కలిగినది అని అర్థం. వి అంటే విశిష్టమైన రూపము, విశిష్టమైన రూపం కలిగింది, లేదా ఏ రూపము లేనటువంటిది, విగత రూప. వి అంటే లేనిది అర్థం, ఏ రూపము లేనటువంటిది. ఆ 2 తీసుకున్నా కానీ విరూప అనేది ఆమెకు సాధక నామధేయం. సృష్టి మూలం నుంచి విశ్వమంతా వ్యాపించి అంతా తన రూపమైనటువంటి దేవి అనేటటువంటిది ఈ నామం యొక్క అర్థం. విశ్వం అంటేనే మాయాశక్తి సంకల్ప ఫలితమని, ఆ శక్తియే అణువున ప్రసరించి ప్రకాశిస్తోందనే భావం స్ఫురిస్తోంది ఈ నామంలో. పరబ్రహ్మ యొక్క శక్తి రూపాలైనటువంటి దేవి, శ్రీకృష్ణుడు ఇత్యాదులు తమ భక్తులకి అందరికీ కూడా విశ్వరూపాన్ని దర్శింపజేసిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి భాగవతంలోనూ, దేవి భాగవతంలోనూ కూడా. బాలకృష్ణుడు యశోదాదేవిని మైమర్పించడం కలయో వైష్ణవ మాయయో ఇతర సంకల్పార్థమో సత్యమో తలపన్నేరగయున్నదానో యశోదాదేవి గానో అంటుంది. అలాగే కౌరవ సభలో విశ్వరూపం చూపించిన సందర్భం, యుద్ధ సమయంలో అయితే అర్జునుడికి గీతబోధనలో విశ్వరూప సందర్శనం. ఇలాగా దేవి భాగవతంలోనూ ఇతర దేవి వైభవాల్లో కూడా విశ్వరూప సందర్శనం ఉంది. ఆ విశ్వ నివాస, విశ్వ వికాస, విశ్వ ప్రభాస, విశ్వేశ విలాస అన్నీ కూడా పరమేశ్వరే. విశ్వమంతా తన రూపమే అయినది అన్న కిందటి నామం విశ్వానికి దేవికి భేదం లేదని చెప్పడమే. విశ్వం విష్ణు అన్న విష్ణు సహస్రనామాలు ఇక్కడ దేవికి సరిగా సమన్వయం అవుతాయి. సృష్టి అంతా దేవి యొక్క లీలగా, హేళగా భాషిస్తోందన్నటువంటి దేవీ భాగవత వచనం ఈ నామానికి భాష్యమే. దేశకాలాతీతంగా, విశ్వానికే అతీతంగా ఉన్నటువంటి దేవి విశ్వరూప అనడంలో ఆమె యొక్క నిర్లేపత్వం, నిర్వికారతత్వం, నిర్గుణత్వం తెలుపుతోంది ఆ నామం. అలా విశ్వాతీతంగా, విశ్వవ్యాప్తంగా, విశ్వరూపంగా ఉన్నటువంటి దేవి జీవుల యొక్క శరీర అవస్థల్ని ఎలా నియంత్రిస్తోందో చెబుతున్నాయి తర్వాత వచ్చే 5-6 నామాలు. అందులో జాగరణి అనేది తర్వాత నామం,
దాని యొక్క అర్థం ఎల్లప్పుడూ మెరుగుగా ఉండేది లేదా జాగృత అవస్థను సూచించేది. జాగృత, స్వప్న, సుషుప్తి, తురియావస్థను నాలుగు అవస్థలు చెప్పుకున్నాం ఇదివరకు. కాబట్టి ఆ మొట్టమొదటి జాగృత అవస్థను సూచించేది అని. దాని యొక్క భావార్థ శ్లోకం చూస్తే సర్వజ్ఞాన తదింద్రియాన్ ప్రకటితాన్ జీవాద్యవస్థాకృతాన్ జాగృస్థాన బహిస్సు యజ్ఞకృతవాన్ వైశ్వానరోయాత్మవాన్ చైతన్యార్థ గుణ ప్రవృద్ధ అతుల సంచార సంస్థానతాద్వాణి జాగరిణి దయా ప్రసరిణి సిడ్నీపురీ శారదాని. అంటే శరీరంలో ఉన్నటువంటి ఇంద్రియాల ద్వారా కలిగే జ్ఞానంతో జాగృత అవస్థలో చైతన్యంతో కూడి సర్వజ్ఞాన తదింద్రియాన్ ప్రకటితాన్ జీవాద్యవస్థాకృతాన్ అన్నారు. అంటే శరీరంలో ఉన్నటువంటి ఇంద్రియాల ద్వారా కలిగే ఎటువంటి జ్ఞానం కలుగుతుందో ఆ జ్ఞానంతో జాగృత అవస్థలో చైతన్యంతో ఉండి మెరుగుగా ఉండి అన్ని కార్యాలను నిర్వహించేటటువంటి జీవుల్లో నిలిచి నియంత్రించేటటువంటి చైతన్య రూపంతో సంచరిస్తూ ప్రవహిస్తున్నటువంటి దయావాహిని వలె ఎల్లప్పుడూ జాగృతంగా ఉండే ఈశ్వరి అని. చైతన్యార్థ గుణ ప్రవృద్ధ యతుల సంచార సంస్థానదాద్వాణి అన్నారు. దయా ప్రసరణి అన్నారు. అంటే దయా అనేటువంటి వాహిని ప్రవహిస్తుంది, వాహిని వల్లే ప్రవహిస్తుంది ఆవిడెప్పుడు. ఇక జాగృత అవస్థలో అంటే మెరుగుగా ఉన్నప్పుడు మనసులో కలిగేటువంటి సంకల్పాల యొక్క రూపమైనటువంటి ఇచ్ఛాశక్తి, ఇంద్రియ జ్ఞానం రూపంలో ఉన్నటువంటి జ్ఞానశక్తి, కార్యకలాపాలను చేయించేటువంటి క్రియాశక్తి, వీటన్నిటి యొక్క సమాహారమైనటువంటి చైతన్య శక్తియే దేవి. అదే జాగరణి అంటే. బాహ్యమైన స్పృహతో చేసేటువంటి ఆలోచనలకి, క్రియలకి, సంపాదించే జ్ఞానానికి మూలమైనటువంటి చైతన్య స్వరూపమే దేవి అని నామం యొక్క భావన. ఈశ్వర ప్రత్యభిజ్ఞ అనేటువంటి గ్రంథంలో సర్వాక్ష గోచరత్వేన యాదు బాహ్యతయా స్థిత సృష్టి సాధారణీ సర్వ ప్రదాత్మాయం సజాగరా అని ఉంది. అంటే ఇంద్రియాలకు గోచరిస్తూ బాహ్యంగా ఉండి అందరికీ సృష్టిగా కనిపించే విధానానికి జాగృత అవస్థ లేదా జాగరా అని పేరు. ఈ జాగరావస్థ గలవాడు జాగరి. అంటే అలా జాగరుడు అందరి యొక్క స్వరూపమేది జాగరిణి. అలా జాగ్రత్త అవస్థలో ఉన్నటువంటి వారు అందరినీ జాగరులు అంటే ఆ జాగరులు అందరినీ స్వరూపమైన జాగరిణి. ఇక మాండూక్యోపనిషత్తు ఏముంటుందంటే సోయమాత్మా చతుష్పాత్ అంటే ఆత్మకు 4 పాదాలు ఉన్నాయి. జాగరిణి స్థానో బహిష్ప్రజ్ఞ సప్తాంగ 19 ముఖ స్థూలభుక్ విశ్వో వైశ్వానర ప్రథమ పాద అంటుంది. అంటే మొట్టమొదటి పాదం ఏంటంటే బాహ్య ప్రపంచంలో ఉన్నటువంటి విజ్ఞానం ప్రజ్ఞలతో కూడుకున్నది. అది 7 అంగాలతో 19 ముఖాలతో ఆత్మ యొక్క ప్రథమ పాదమైనటువంటి విశ్వడు అనబడేటువంటి పేరు గల వైశ్వానరుడు, ఆయనే జాగృతుడు అని. అంటే ఆ 7 అంగాలు ఏమిటి? శిరస్సు స్వర్గానికి ప్రతీక, అలాగే కన్ను సూర్యుడు, ప్రాణం వాయువు, శరీరం ఆకాశం, మూత్రస్థానం జలానికి, పాదాలు భూమి, నోరు ఆహవనీయాగ్ని. ఇలాగ 7 అంగాల్లోనూ కూడా 7 అంగాలు కలిగి 19 ముఖాలంటే పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ తన్మాత్రలు, అంతఃకరణ చతుష్టయం, ఈ 19 కలిపితే ఈ 19 ముఖాలు. ఈ 19 ముఖాలుగా 7 అంగాలుగా ఉన్నది. ముఖం అంటే మామూలు ముఖం అనుకోకుండా అనుభవించే సాధనాన్ని అని భావం తీసుకోవాలి ఇక్కడ. ఆ విధంగా ఉన్నటువంటి ఆ విశ్వడైనటువంటి వైశ్వానరుడు యొక్క వైశ్వానరుడే ఈ జాగృత అవస్థకు కారణం. ఆ వైశ్వానరుడే జీవులన్నిటి స్వరూపమైన వాడు. గృహస్థుకి గృహం ఎలాగో జీవికి దేహం ఆధారం, నిలయం కూడా ఆలయం. విశ్వంలో ఉన్నటువంటి ఇలాంటి దేహాలన్నిటికీ కూడా ప్రతిదీ వైశ్వానరుడు. జాగ్రత్త అవస్థ ఏదైనా సంచార స్థానం, ఈ జాగ్రత్త అవస్థలోనే ఆయన తిరగలడు. ఆ రూపంలో ఉన్నది కనుక దేవి జాగరిణి. అంటే జాగ్రత్త అవస్థలో ఉన్నటువంటి వైశ్వానరుని యొక్క రూపమే జాగరిణి. ఇక ఇంతకుముందు ఎప్పుడు చెప్పుకున్నట్టుగా పరబ్రహ్మ యొక్క సంకల్ప రూపంగా వెలువడినటువంటి ప్రథమ స్పందం, మొట్టమొదటి స్పందమే జాగరిణి. అంటే అదే మొట్టమొదటి సమష్టి రూపం, అది కలిసి ఉన్నది, అన్నీ కలిసి ఉన్నది. దాని యొక్క అంశమే వ్యష్టిలో అంటే ప్రతి జీవిలోనూ ఉన్నటువంటి జాగ్రత్త అవస్థ.
అదే మహామాయ, అదే జాగరణి అంటే. ఇందులో ఒక ఒక మంత్రం ఉంది. అది అలసత్వాన్ని పోగొట్టి నిద్రావస్థ కలగకుండా చేసేటువంటి మంత్రం. అది జాగృతి మంత్రం అంటారు దాన్ని. ఆ మంత్రం శ్రౌం విశ్వే జాగర్తి స్వాహ అని. విశ్వరూప జాగరణి అనేటువంటి రెండు నామాలు కూడా జీవి యొక్క జాగ్రత్త అవస్థలో ఉన్నటువంటి చైతన్య స్థితిని సూచిస్తున్నాయి. సంకల్పాలకి క్రియలకి మూలమైనటువంటి చైతన్య శక్తిని కలిగినటువంటి స్థితి జాగ్రత్త అవస్థ. ఆ చైతన్య శక్తే దేవి అనేది దీని యొక్క అర్థం. ఉపనిషత్తుల్లో చెప్పబడినట్టుగా వేదాంతపరంగా కనుక చూస్తే జాగ్రత్త అవస్థలో ఉన్నటువంటి జీవుడికి విశ్వడు అని పేరు అనుకున్నాం. కాబట్టి ఆ దశలో జీవుడు పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాల ద్వారా పంచభూతాత్మకమైనటువంటి బాహ్య ప్రపంచంలో ఉన్నటువంటి విషయాల యొక్క అనుభూతిని పొందుతున్నాడు ఆ జీవుడు. ఆ స్థితికి అనుభూతిని పొందడానికి కావాల్సినటువంటి స్థితికి ఆధారమైనటువంటి జీవ చైతన్య శక్తికి జాగరణి అని పేరు. ఈ రెండు నామాలు కూడా అలాగా జీవి యొక్క జాగ్రత్త అవస్థకు సూచిస్తున్నాయి. అవి సృష్టికారిణి, వ్యష్టిధారిణి, పుష్టికారిణి, తుష్టిదాయిని ఆ పరమేశ్వరే. విశ్వవ్యాప్తమై సర్వచరాచర జీవరాశుల్లోనూ చైతన్య రూపంలో ఉండి అండాండాల నుంచి బ్రహ్మాండాల వరకు సృష్టి అంతటినీ కూడా సమర్థవంతంగా నియంత్రించి నిర్వహిస్తున్న దేవి జాగ్రత్త అవస్థలోని విశ్వ అనే రూపంగా జీవ సంకల్పాలని కార్యకలాపాలని ప్రోత్సహిస్తోంది అన్నాయి క్రిందటి రెండు నామాలను, విశ్వరూప జాగరణి అనేటువంటి రెండు నామాలను. జగజ్జనని అయినటువంటి దేవి తన సంతానమైన జీవులందరినీ కూడా చేరదీసి లాలిస్తుంది అనడానికి ఈ నామాలే నిదర్శనాలు. జాగ్రత్త అవస్థలోనే కాకుండా మిగిలిన అవస్థల్లో కూడా దేవి యొక్క శక్తి జీవుల్ని పరిపాలిస్తోంది అంటున్నాయి తర్వాత నామాలు. అందులో స్వపంతి అనేటటువంటి తర్వాత నామానికి అర్థం స్వప్నావస్థ అయి ఉన్నది. అంటే జీవికి ఉన్నటువంటి జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ, తురీయావస్థ అనే దాంట్లో రెండవ అవస్థని చెప్తోంది. ఈ రెండవ అవస్థ తానే అయి ఉన్నది అంటోంది. దీని యొక్క భావార్థ శ్లోకం చూస్తే నిద్రావస్థిత మానసా సకల ధర్మాన్ కర్మ నిర్వర్తయ సూక్ష్మాల్లోక విహార జీవనమయా సాక్షీభూత సర్వేశ్వరీ. సూక్ష్మాల్లోక విహార జీవమయ సాక్షీభూత సర్వేశ్వరీ. ప్రజ్ఞామాత్రగ వాసనా భరిత యా స్వప్నేత్య నిత్యతాన్ స్వపంతి విసదంతు తన్వి మహతి సిడ్నీపురీ శారదాని. అంటే నిద్రావస్థిత మానసా సకల ధర్మాన్ కర్మ నిర్వర్తయ అంటుంది. అంటే జీవులు నిద్రిస్తున్నప్పుడు మనసుతో అన్ని ధర్మాలని నిర్వర్తింపజేస్తూ సూక్ష్మలోకాల్లో విహరించే జీవులని సాక్షిగా ఉండి చూస్తూ ప్రజ్ఞా వాసనల చేత అనిత్యం అవాస్తవికము అయినటువంటి అంటే వాస్తవం కానటువంటి స్వప్నాలని కలిగించే సూక్ష్మము స్థూలమైనటువంటి రూపాలు కలిగినటువంటి ఈశ్వరి అని. స్థూల సూక్ష్మ అన్నారు కదా. సూక్ష్మాల్లో ఒక విహార జీవమయ సాక్షీభూత సర్వేశ్వరి అన్నారు. అంటే అలా సూక్ష్మము స్థూలము కూడా అయినటువంటి రూపం కలిగింది. ఈ స్వప్నావస్థలో అంటే కళలు కనేటప్పుడు జాగ్రత్త అవస్థలో ఇంద్రియాలు చేసే పనులన్నీ కూడా మనసే చేస్తుంది. అందుకు కావలసినటువంటి చైతన్య శక్తిని దానిని తైజస శక్తి అంటారు. ఆ తైజస శక్తిని జీవులకి మనసుల ద్వారా ప్రసాదింపజేస్తుంది. ఆ స్వప్నావస్థలో ఉన్న జీవుణ్ణి సూచించేటువంటి శక్తి స్వపంతి అని పిలువబడుతుంది. అదే దేవి యొక్క శక్తి. స్వప్నానికి నిర్వచనం ఇచ్చారు శాస్త్రంలో. నిద్రావస్థ యామంత ప్రజ్ఞా మాత్రేణ ప్రపంచానుభవో వాసనారూపేణ సుస్వప్న అని. అంటే నిద్రావస్థలో మానసికంగా కలిగేటటువంటి ప్రపంచానుభవానికి చిహ్నమే స్వప్నము. అంటే ఈ అవస్థలో ఇంద్రియాలు విశ్రాంతి తీసుకుంటూ ఉంటే మనస్సు వరకు చైతన్యంగా ఉండి ఇంద్రియ ధర్మాలను నిర్వర్తిస్తుంది. అందులో ప్రపంచానుభవాలన్నింటినీ కూడా జీవునికి కలిగిస్తుంది మనస్సు. ఆ సమయంలో మనసుకి ఉన్నటువంటి ఆ శక్తియే స్వపంతి అంటే.
స్వప్నంలో అంటే కలలు కనేటప్పుడు తైజస శక్తిని ప్రేరేపించేది కనుక స్వపంతి అంటే సూక్ష్మ శరీరాభిమానం కలిగినది దేవి. ఆ సమయంలో కలలు కనేటప్పుడు సూక్ష్మ శరీరం పనిచేస్తూ ఉంటుంది, స్థూల శరీరం విశ్రాంతి తీసుకుంటూ ఉంటుంది. ఇక ఈశ్వర ప్రత్యేక విజ్ఞానే గ్రంథంలో మనోమాత్ర పదేధ్యక్ష విషయత్వేన విశ్రమాత్ స్పష్టావభావస భావానాం సృష్టి స్వప్నపదం మదం అని స్వప్నానికి నిర్వచనం ఇచ్చారు. స్వప్నం అంటే కళకు నిర్వచనం ఇచ్చారు. అంటే మనస్సునందు మాత్రమే ప్రాపంచికమైన విషయాలు అంటే ఈ జన్మవి కానీ లేదా పూర్వజన్మ వాసనల వల్ల వచ్చినవి కానీ మరల స్పష్టంగా అనుభూతిని పొందడమే స్వప్నం అంటే. అది సూక్ష్మ శరీరానికి సంబంధించింది. స్థూల శరీరం విశ్రాంతి తీసుకుంటూ ఉంటే సూక్ష్మ శరీరంలో మటుకు ఇది జరుగుతూ ఉంటుంది. ఆ సూక్ష్మ శరీరాన్ని నియంత్రించేది దేవి అని దీని యొక్క భావం. స్వప్నావస్థలో ఇంద్రియాలు విశ్రాంతి తీసుకునే సమయంలో మనసు మటుకు మెరుగుగా చైతన్యంగా ఉంటూ ఇంద్రియాల పని కూడా తానే చేస్తూ తన వెండి తెరపై రకరకాల అనుభూతులని కలిగించేటటువంటి స్వప్న చలనచిత్రాలను చూపిస్తూ ఉంటుంది జీవుడికి. అందులో వివిధ రకాలైనటువంటి ప్రాపంచిక విషయాల అనుభవాలు, ఒక్కొక్కసారి పూర్వజన్మ స్మృతులు వింత రంగులతో దర్శనమిచ్చి జీవుడికి ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని, ఆవేదనను కలిగిస్తాయి. కొన్నిసార్లు ఇంద్రియాలు పనిచేయని స్థితిలో కూడా దేవి ఈ విధంగా తన మాయా వైభవంతో జీవుల యొక్క భావాలను చైతన్యవంతంగా ఉంచుతుంది అని ఈ నామంలోని అంతరార్థం. ఆ భావభవంతి స్వభావ స్రవంతి ప్రభావ వాసంతి ఆ పరమేశ్వరే. జీవులకి స్వప్నావస్థ పెద్ద వరం. అలసిన ఇంద్రియాలు విశ్రాంతి తీసుకుంటూ ఉంటే దేహం ఒళ్ళు మరచి గురకలు పెడుతూ ఉంటే మనసు తన పని చేస్తూ జీవుడిని ఆటలాడిస్తుంది. వారి వారి పూర్వ సంస్కారాలు ఆలోచనలను బట్టి మనసు వింత రంగుల వర్ణ చలనచిత్రాలతోటి జీవుడికి వివిధమైన అనుభవాలను కలిగిస్తుంది. ఈ స్వప్నావస్థలో అంటే ఈ కలలుగనే అవస్థలో అలా ప్రేక్షకుడైనటువంటి జీవుని యొక్క చైతన్య శక్తి, ఆత్మగతమైనటువంటి తేజస్సు కూడా దేవియే అంటోంది తర్వాతి నామం. అది తైజసాత్మిక అనే నామం. దాని యొక్క భావార్థం స్వప్నావస్థలో తైజస శక్తిగా ఉండేది. అంటే స్వప్నావస్థలో ఉన్నప్పుడు ఆ శక్తి పేరు తైజస అని. దీని యొక్క భావార్థ శ్లోకం చూస్తే స్వప్నం సూక్ష్మతమం తమో గుణమయం సమ్యగ్గుణా సంయుతం తస్థిత్యష్టిక దేహపాలనకరాం యత్తైజసా నామకం ఆత్మస్యాద్వరపాద తైజస గుణ అంతర్ముఖా చేతనా విశ్వన్మాతృగ తైజసాత్మిక వరా సిడ్నీపురీ శారదా అని. అంటే స్వప్నం సూక్ష్మంగా ఉండి తమోగుణమయంగా ఉంటుంది. స్వప్నం సూక్ష్మతమం తమోగుణమయం సమ్యగ్గుణ సంయుతం అన్నారు. అంటే తమోగుణంతో కూడినటువంటి సూక్ష్మతమైనటువంటి స్వప్న స్థితిలో జీవుల దేహాలను సంరక్షించి పాలిస్తూ ఆత్మకు ఒక పాదంగా పరిగణించబడేటువంటి తైజస అనబడే శక్తి రూపంలో అంతర్ముఖంగా ఆత్మను దర్శించే చైతన్యాన్ని ప్రసాదించేటటువంటి విశ్వమాత అయినటువంటి ఈశ్వరి విశ్వన్మాతృక తైజసాత్మిక వరా అన్నారు. అంటే అటువంటి విశ్వమాత అయినటువంటి ఈశ్వరి అని. ఈ స్వప్నావస్థలో అంటే కళలు కనేటప్పుడు ఇంద్రియాలు పనిచేయకపోవడంతో దేహాన్ని సంరక్షించవలసిన బాధ్యత ఆ దేవిదే అని దీని యొక్క నామం అర్థం. స్వప్నావస్థలో చెప్పినప్పుడు కళలు కనేటప్పుడు చైతన్య శక్తిని దాన్నే తైజస శక్తి అంటారు. జీవులకి మనసుల ద్వారా ప్రసాదిస్తున్నది. అలా మనసు చేత దేహాన్ని స్వప్నావస్థలో నియంత్రించేటటువంటి సూక్ష్మతమైనటువంటి శక్తి రూపమైనది తైజసాత్మిక అంటే. అదే ఈ తైజసాత్మిక అనే నామంలో కూడా మరొక భావం ఏంటంటే శరీరం అలసి నిద్రపోతున్నప్పుడు ఆ శరీరాన్ని రక్షించే బాధ్యత కూడా తీసుకునేటువంటి శక్తి అని. ఈ స్వప్నావస్థలో కలలు కంటూ మానసిక ఆకాశంలో తేలేటటువంటి జీవుణ్ణి తైజసుడు అంటారు. ఆ జీవుని యొక్క పేరు తైజసుడు. అంటే బాహ్య శరీరం కన్నా భిన్నమైనటువంటి సూక్ష్మతమైనటువంటి తేజోరూపం కలిగినవాడు, కాంతి రూపం కలిగినవాడు. ఈ తైజసుడు తన ఆలోచనల్ని సంస్కారాలని బట్టి
కళలలో వివిధ రకాలుగా అనుభూతిని పొందుతూ ఉంటాడు. అదే ఆత్మ యొక్క స్వరూపమే తైజసుడు అంటే. అటువంటి తైజస్వరూపం అన్నీ తానే అయినటువంటి దేవి అని అర్థం, అంటే ఆత్మస్వరూపిణి అని అర్థం. ఇక నిద్రలో కళలు వినడం సూక్ష్మదేహం యొక్క వ్యాపారం అది. అదే మనస్సు అనే తెరపై ఒక వెలుగుతో కలిగించేటువంటి ఆత్మానుభవం. ఆ వెలుగు ఆత్మతేజస్సు, ఆ తేజోరూపిణియే తైజసాత్మిక అని. ఇక మాండూక్యోపనిషత్తులో స్వప్నస్థానోంత ప్రజ్ఞ సప్తాంగ ఏకోనవింశతి ముఖ ప్రవివిక్త భుక్తైజసో ద్వితీయ పాద అంటుంది. అంటే ఆత్మ యొక్క రెండవ పాదం తేజసుడు, మొదటి పాదం విష్ణుడు అని చెప్పుకున్నాం కదా, రెండవ పాదం తేజసుడు. అది ఈ రెండవ పాదానికి కూడా ఆ యొక్క ఆ తేజస్సుడు కూడా 7 అంగాలు 19 ముఖాలు ఉంటాయని చెప్పాడు. అదే చూస్తే వ్యష్టిగా మనిషిలో చూస్తే జీవుని యొక్క మానసిక స్థితి అది. సమష్టిగా అంటే మొత్తం అంతా విశ్వపరంగా చూస్తే ఆ మానసిక స్థితికి హిరణ్యగర్భుడు అని పేరు. ఈ హిరణ్యగర్భుడు అంతర్ముఖమైనటువంటి చైతన్యం గలవాడు. అంటే స్వప్నం వరకే మనసు అనేటటువంటి తెరపై వస్తున్నటువంటి విషయాలని గ్రహించగలడు. ఆ తేజస్సుని ఆత్మరూపమైనది, తేజస్సుడు అంటే ఆత్మరూపమైనది. ఆ తేజస్సుని యొక్క ఆత్మరూపమైన దేవి అని అర్థం. ఇక సూక్ష్మదేహం, స్థూలదేహం, సూక్ష్మదేహం, కారణదేహం అని ఉంటాయి. ఈ కారణదేహంలో దర్శించేటువంటి వెలుగుని తైజసాత్మిక అంటారు. అలా దృగ్రూపంలో అంటే చూస్తున్నట్టుగా ఉండి కూడా ఆ తేజస రూపంలో చూస్తూ మనసనే తెరపై కనిపించేటటువంటి ఈ దృశ్య ప్రపంచము, అనిపించే భావనా ప్రపంచము, తలపించే స్వప్న ప్రపంచము అన్నీ కలిపితే తైజసాత్మిక. అది మహామాయా విలసనమే. అది కూడా అన్నాను. ఆ మహామాయా శక్తి యొక్క స్వరూపమే ఇవన్నీ కూడా. ఆ మనసనే తెరపై కనిపించేటువంటి ప్రపంచం, దృశ్య ప్రపంచం, కనిపించే ప్రపంచము, అనిపించే భావనా ప్రపంచము, అంటే మనకు అనిపిస్తుంది ఈ విధంగా ఉన్నాయి, ఇలా ఉన్నాయి అని చెప్పి. తలపించే స్వప్న ప్రపంచము, ఓహో ఇది ఇలా వస్తుందా, మనకి ఈ కళ ఇలా కలుగుతోంది, కళలో ఇంత వింతలు ఉన్నాయి అనిపిస్తుంది. ఇవన్నీ కూడా కలిపితే తైజసాత్మిక, అదే మహామాయ. ఈ స్వప్నానుభూతిని జీవులకు కలిగించే శక్తి స్వరూపిణి దేవి అని ఈ నామం యొక్క అర్థం. అంటే స్వప్నాలకు మూలమైనటువంటి మనసుని తన మాయాశక్తితో నియంత్రించి వినోదిస్తోంది దేవి అని అసలు భావం. వినోదం మాత్రమే కాకుండా అలమరిచిన జీవుల్ని ఎదచేర్చుకొని కరుణాలవారంగా తన ఎంతో ప్రేమతో లాలిస్తోంది అన్నటువంటి మూల రహస్యం కూడా ఇందులో ఇమిడి ఉంది. స్వప్నావస్థలో దేవి చైతన్య శక్తి జాగృతావస్థలో కన్నా మరింత ఎక్కువ చైతన్యవంతంగా, ప్రతిభావంతంగా ప్రభావాన్ని చూపుతూ జీవ సంస్కారాలని పురస్కారంగా తిరిగి జీవులకే అందిస్తుంది. ఆ ప్రతిభా ప్రభాసిని, ప్రజ్ఞా ప్రసాదిని, క్రీడా ప్రమోదిని, లీలా వినోదిని అన్నీ ఆ పరమేశ్వరే. సర్వం శ్రీ లలితాదేవ్యర్పణమస్తు.